అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడుని ప్రపంచ శాంతికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. మూడో ప్రపంచ యుద్ధ భయాన్ని రెచ్చగొట్టేలాగా అమెరికా విధానాలు ఉన్నాయని ఆరోపించారు. మోడీ పాలనలో ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జనవరి 18న సిపిఐ ఆధ్వర్యంలో జరిగే భారీ ప్రదర్శన బహిరంగ సభకు ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. సంతోషపరచమని చెబితే దాన్ని ఖండించే ధైర్యం లేకుండా ఊగిసలాడుతూ ఉన్నాడు. ఇవాళ రష్యా అయినా, చైనా అయినా, ఇండియా అయినా ప్రపంచ దేశాలన్నీ ఏకతాటి మీదకి వచ్చి ఐక్యరాజ్య సమితి నియమ నిబంధనల్ని అమలు జరుపుకునేటువంటి పద్ధతుల్లో అంతర్జాతీయ సౌభ్రాతృత్వాన్ని కొనసాగించే పద్ధతుల్లో ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించుకునేటువంటి పద్ధతుల్లో ట్రంప్ను అణచాలి. అందుకు ప్రపంచం అంతా ఐక్యం కావాల్సినటువంటి పరిస్థితి. రెండో అంశం, భారతదేశంలో ప్రజాస్వామ్యం మనగలుగుతుందా? మోడీ ఈ దేశంలో ఒక నియంతగా మారేదాన్ని మనం అనుమతించాలా? ఇప్పటికి మోడీ రాజ్యాంగేతర శక్తిగా, రాజ్యాంగానికి అతీతమైన వ్యక్తిగా ఆయన వ్యవహార శైలి పెరిగిపోయింది. ప్రతిపక్షాల మాటకి గౌరవం లేదు, రాజ్యాంగానికి గౌరవం లేదు. సాక్షాత్తు ఒక గిరిజన మహిళని ఇప్పుడు దేశాధ్యక్షురాలుగా నియమించానని చెప్పే, అవకాశం కల్పించానని చెప్పే మోడీ దేశాధినేతని పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి పిలవకపోవడం, బీజేపీ అనేటటువంటి కంపెనీకి బ్రాంచ్ ఆఫీసులాగా ఈ ప్రభుత్వాలు కొనసాగుతూ ఉన్నాయి తప్ప మరొక రకంగా లేదు. ముఖ్యంగా ఎన్డీఏ పేరుతోటి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం ముఖ్యంగా పీపీపీ అనేటటువంటి పేరుతోటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని తెలియజేస్తూ ఇవాళ మొత్తం వైద్య రంగాన్ని, వైద్య విద్యని ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నటువంటి దుర్మార్గానికి పూనుకుంటూ ఉంది. దీనికి నరేంద్ర మోడీ డైరెక్టర్, చంద్రబాబు గారు యాక్టర్గా దీన్ని మనం చూడాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. అందువల్ల ఈ నెల 14వ తేదీన ఆ పీపీపీ జీవో కాపీలు ఏవైతే ఉన్నాయో వాటిని భోగి రోజు కాబట్టి భోగి మంటల్లో సిపిఐ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా దగ్ధం చేయబోతూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు, అట్టడి వర్గాల ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతూ ఉంటే వాళ్ళపైన కేసులు బనాయించడం, జైలులో పెట్టడం, ఇలాంటివన్నీ కూడా నిర్బంధకాండ కొనసాగుతూ ఉంది. ఈ నిర్బంధకాండకు వ్యతిరేకంగా ఈ నెల 18వ తేదీ ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభ తర్వాత శతావసంతాల ముగింపు సభ 100 సంవత్సరాలు అయిన సందర్భంగా డిసెంబర్ 26న మరి 100 సంవత్సరాలు అయిపోయి 101వ సంవత్సరాలకి అడుగు పెడతా ఉన్నాం. ఆ సందర్భంగా ఖమ్మం పట్టణంలో ఎన్నికల గడువు ఉన్న కారణంగా ముగింపు సభను మరి ఈ నెల 18కి మార్చడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ జిల్లా నుండి మరి పెద్ద ఎత్తున ర్యాలీలో, ప్రదర్శనలో పాల్గొనాలని జిల్లా ప్రజానికానికి, అట్లాగే ప్రజా సంఘాల మరి కార్యకర్తలందరూ కూడా పిలుపునిస్తూ రాబోయే కాలంలో ఏదైతే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా ప్రవేశపెడుతున్నటువంటి వాటన్నిటి మీద కూడా రాబోయే కాలంలో భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్వహించుకొని మరి ముందుకెళ్ళబోతా ఉన్నాం. దాంట్లో ఏదైతే 18వ తారీఖున ప్రదర్శన బహిరంగ సభలో పెద్ద ఎత్తున మరి రాష్ట్ర నాయకత్వమే కాకుండా జాతీయ నాయకత్వం అంతా కూడా పాల్గొనవుతూ ఉన్నారు. దాంట్లో మరి నిర్ణయాలు చేసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లే దాంట్లో మరి వెళ్తామని, ఇప్పటికే భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ల చరిత్రలో అనేక సంస్కరణలకి